జబర్దస్త్ కామెడీ షో నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సత్యశ్రీ తాజాగా ఆమెకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని వార్తలు వైరల్ అవుతుండటంతో సత్యశ్రీ ఓ కీలక ప్రకటన చేసింది. రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మొదలవ్వడంతో సోషల్ మీడియాలో పోటీదారుల పేర్లపై జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే తనకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చినట్లు, అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు జబర్దస్త్ లేడీ కమీడియన్ నటి సత్యశ్రీ ఇటీవల ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిగ్ బాస్ సీజన్ 10 నుండి తనకు పిలుపు వచ్చిన మాట వాస్తవమేనని నటి సత్యశ్రీ ధృవీకరించారు. అయితే ఆ షోలో పాల్గొనకపోవడానికి గల బలమైన కారణాన్ని ఆమె వెల్లడించారు. మా కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటున్నారు. నా తల్లిదండ్రులను వదిలి అంతకాలం దూరంగా ఉండలేను. నేను లేకపోతే వారు ఇబ్బంది పడతారు అని నటి సత్యశ్రీ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉన్నప్పటికీ వారిని చూసుకోవడానికి ఇతరులు ఉంటారని, కానీ తన ఇంట్లో ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఆ ఆఫర్ ను వద్దనుకున్నానని ఆమె వివరించారు. గత 3 ఏళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండితెరపై బిజీగా ఉండడంపై సత్యశ్రీ స్పందించారు. జబర్దస్త్ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతోనే టెలివిజన్ కు దూరమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఒక దశకు చేరుకున్నాను. స్వీయ గౌరవం, రెప్యుటేషన్ ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటున్నట్లు చెప్పారు. గ్లామర్ ఉన్నంత కాలమే మంచి పాత్రలు ఎంచుకోవాలనే ఆలోచన ఉంది అని చెప్పారు. ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రంలో మంచి పాత్రతో మెప్పించిన సత్యశ్రీ హీరో నవీన్ పొలిశెట్టి పనితీరును ప్రశంసించారు. హీరో నవీన్ పొలిశెట్టి సెట్స్ లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. 24/7 పనికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి షాట్ తర్వాతి పనిపైనే దృష్టి పెడతారు అని నటి సత్యశ్రీ వెల్లడించారు. గతంలో జాతిరత్నాలు సినిమాలో తాను ఒక చిన్న పాత్ర చేసినప్పుడు నవీన్ తనతో ఖచ్చితంగా తర్వాత మూవీలో మంచి రోల్ చేయొద్దు గాని అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అనగనగా ఒక రాజులో అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.